హాయ్ అమిగోస్. ప్రతి వీక్ లాగే ఈ వీక్ గూడా కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో నుంచి మాకు వీకెండ్ వాచింగ్‌కి బెస్ట్ అనిపించిన కొన్ని సీరీస్ అండ్ మూవీస్. కపుల్ ఫ్రెండ్లీ. రీసెంట్ టైమ్స్‌లో తెలుగు నుంచి వచ్చిన ఫీల్ గుడ్ మూవీ ఇది. బేసిక్ ప్లాట్ ఏంటంటే హీరో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ ట్రయల్స్‌లో ఉంటూ ఆ ప్రాసెస్‌లో చెన్నై వస్తాడు. అండ్ సేమ్ అదే టైంలో హీరోయిన్ గూడా జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ ఎలా కలిసారు? ఫ్రెండ్‌షిప్ లవ్‌గా ఎలా మారింది అనేది మూవీ మెయిన్ ప్లాట్. స్టోరీ లైన్ విన్నాక రొటీన్‌గా ఉన్న డైరెక్టర్ మూవీని డీల్ చేసిన విధానం చాలా బావుంటుంది. యాక్చువల్‌గా ఈ మూవీ డైరెక్టర్ తమిళ్ అతను. బట్ సినిమా అందరు ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చూపించారు. జనరల్‌గా ఈ కైండ్ ఆఫ్ మూవీస్‌ని చూసాక కొంచెం ఎమోషనల్ అవుతాం. బట్ ఈ మూవీ అలా గాదు. మూవీ ఎండ్ అయ్యాక మీ హార్ట్‌లో ఏదో తెలియని పాజిటివ్ వైబ్ వస్తుంది. లీడ్ యాక్టర్స్ యాక్టింగ్ సటిల్‌గా ఉంటుంది. మ్యూజిక్‌ని తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. మూవీకి ఎంత అవసరమో, ఎంతవరకు మ్యూజిక్ కావాలో అంతవరకే ఇచ్చి సూపర్‌గా డెలివర్ చేశారు. నా సజెషన్ అయితే అస్సలు ఈ మూవీని మిస్ అవ్వద్దు. చూసిన తర్వాత మాత్రం ఒక మంచి మూవీ చూసానన్న ఫీలింగ్ వస్తే తిరిగొచ్చి కామెంట్ చేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. 'విత్ లవ్' మీరిప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ చూసుంటారు. బట్ దిస్ వాస్ డిఫరెంట్. డిఫరెంట్ అని కాదు గానీ ఇలాంటి మూవీస్ రేర్‌గా వస్తాయి. ప్లాట్ వచ్చేసి మోడర్న్ పెళ్లి చూపుల్లో కలిసిన ఇద్దరు సేమ్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయలేని లవ్‌ని వాళ్ళిద్దరి ఎక్స్ పార్ట్నర్స్‌తో ఎక్స్‌ప్రెస్ చేద్దాం అనుకుంటారు. ఈ జర్నీలో వాళ్ళ మధ్య జరిగిన సీన్స్ చాలా ఫన్నీగా, ఎమోషనల్‌గా ఉంటాయి. ఈ మూవీ మిమ్మల్ని కూడా మీ పాస్ట్‌లోకి నెట్టేస్తుంది. పర్ఫార్మెన్స్ వైస్ ఇద్దరు చాలా న్యాచురల్‌గా చేశారు. ఆల్సో ఈ స్క్రీన్ ప్లే చాలా చక్కగా ఉంది. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన సీన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించడం చాలా బావుంది. స్టోరీ చాలా సింపుల్ అండ్ ప్రెడిక్టబుల్‌గా ఉన్నా, కొన్ని క్యూట్ మూమెంట్స్‌తో హోల్సమ్ ఫీల్ గుడ్ వైబ్‌నిచ్చే మూవీ చూడాలనుకుంటే, ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ఫైనల్లీ దిస్ ఈస్ ద మూవీ నేమ్డ్ విత్ లవ్, మేడ్ విత్ లవ్, డెలివర్డ్ విత్ లవ్ అండ్ బై ద వే మూవీ ఈజ్ విత్ లవ్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్. 'వార్ మిషన్' ఈ మూవీ ఒక మిలిటరీ ట్రైనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. స్టోరీ మెయిన్‌లీ ఆర్మీ రేంజర్ ట్రైనింగ్‌లో ఉన్న సోల్జర్స్ గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. ట్రైనింగ్ మిషన్‌లో స్టార్ట్ అయిన సిట్యుయేషన్ సడెన్‌లీ డేంజరస్ సర్వైవల్ మిషన్‌గా మారిపోతుంది. సోల్జర్స్ ఎక్స్‌పెక్టే చేయని హైటెక్ వార్ మిషన్‌తో ఫైట్ చేయాల్సొస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. వైలెన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది. వీక్ హార్టెడ్ పీపుల్ ఈ మూవీని స్కిప్ చేయండి. ప్రాక్టికల్ స్టంట్స్ చాలా రియలిస్టిక్‌గా షూట్ చేశారు. లీడ్ యాక్టర్ అలాన్ తన స్టంట్స్ ఓన్‌గా తనే పెర్ఫార్మ్ చేశారు. మిలిటరీ ట్రైనింగ్ పోర్షన్స్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ప్లాట్ సింపుల్‌గా ఉన్న డైరెక్టర్ ప్యాట్రిక్ బ్రిలియంట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే యాక్షన్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ మస్ట్ వాచ్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. 'శ్రీ చిదంబరం' గారు. మలయాళం సినిమాలు చూసే వాళ్ళకి మన తెలుగులో అలాంటి సినిమాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటే ఈ మూవీ మీకోసమే. స్టోరీ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. శామ్యూల్ అనే అబ్బాయి తన మెల్ల కన్నుతో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేశాడు అనేది మెయిన్ ప్లాట్. ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసిన వంశీ మెల్లకన్ను రియలిస్టిక్‌గా పెట్టడానికి 2 ఇయర్స్ కష్టపడి ప్రాక్టీస్ చేశాడు. ఆ ఎఫర్ట్స్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తాయి. విలేజ్‌లో లొకేషన్స్ అండ్ సీన్స్ వల్ల నా చుట్టుపక్కల జరిగిన స్టోరీలా అనిపించింది. మూవీలో కొన్ని సీన్స్ ఆడియన్స్‌లో చాలా మందికి కనెక్ట్ అవుతాయి. అండ్ సెల్ఫ్ రియలైజేషన్, ఓవర్‌కమింగ్ ఆఫ్ ఫియర్‌ని డైరెక్టర్ చాలా డ్రామాటిక్‌గా చూపించాడు. మనందరిలోనూ లోపాలుంటాయి. దాన్ని ఓవర్‌కమ్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఇన్‌స్పిరేషన్ ఇచ్చే మూవీ ఇది. మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఫీల్ గుడ్ మూవీస్‌ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. 'ది డైనోసార్స్' హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ అండ్ డైనోసార్స్ మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ గురించి తెలిసిన విషయమే. ఆయన క్రియేట్ చేసిన 'జురాసిక్ పార్క్' ఫ్రాంచైజ్ వల్ల డైనోసార్స్ వరల్డ్ సినిమాలో చాలా పాపులర్ అయ్యాయి. అదే ఫ్యాసినేషన్‌తో స్పిల్బర్గ్ 'ది డైనోసార్స్' అనే డాక్యుమెంటరీ మినీ సీరీస్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశారు. ఈ సీరీస్ మెయిన్‌గా డైనోసార్స్ లైఫ్, ఎవల్యూషన్, హంటింగ్ బిహేవియర్ అండ్ ఎక్స్‌టెన్షన్ హిస్టరీని ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. సిరీస్‌కి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్‌లీ రియలిస్టిక్ సీజీఐ విజువల్స్. డైనోసార్స్‌ని చాలా నేచురల్‌గా రీక్రియేట్ చేశారు. స్కిన్ టెక్స్చర్స్, మూవ్‌మెంట్స్, ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ అన్నీ రియల్ డైనోసార్స్ అని ఫీల్ అయ్యేలా డిజైన్ చేశారు. రియల్‌గా సైన్స్ రీసెర్చ్ బేస్ చేసుకొని నేరేషన్ ఉంటుంది. ప్రీహిస్టారిక్ వరల్డ్ ఎలా ఉండేదో ఆడియన్స్‌కి బోత్ ఎడ్యుకేషనల్ అండ్ సినిమాటిక్‌గా చూపించారు. ఇంకా ఈ షో డాక్యుమెంటరీ స్టైల్‌లో ప్రెజెంట్ చేశారు. చిన్నప్పుడు మనం చూసిన డిస్కవరీ, యానిమల్ ప్లానెట్‌లో ఉండే సేమ్ స్టైల్‌తోనే నరేట్ చేశారు. మీకు గనక ఇంతకుముందు వరల్డ్ ఎలా ఉండేది, డైనోసార్స్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి అనే వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఈ డాక్యుమెంటరీ సీరీస్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. టోటల్ 4 ఎపిసోడ్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. 'హనీ' టైటిల్ స్వీట్‌గా ఉన్నా గానీ ఇదొక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. అసలు మూవీ ప్లాట్ ఏంటంటే ఆనంద్ అనే వ్యక్తి ఒక జాబ్ చేస్తూ చేతబడి పూజలు చేస్తుంటాడు. అది తెలుసుకున్న కొలీగ్స్ అతన్ని కొట్టి తరుముతారు. అయినా గూడా బ్లాక్ మ్యాజిక్ కంటిన్యూ చేస్తాడు. అసలు ఆ పూజలెందుకు చేస్తున్నట్టు? ఎవరెవరు కలిసి చేస్తున్నారు? వాటి వల్ల తన భార్య పిల్లలకు వచ్చిన కష్టాలేంటి అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. 'హనీ' టైటిల్ గూడా మూవీకి సెట్ అయ్యేలా పెట్టారు. ఇది చేతబడి పూజల కోసం తన సొంత కూతుర్నే బలివ్వాలి అని చూసే తండ్రి కథ. మూవీ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఇంకా మన చుట్టూ ఉన్నారా అనిపిచ్చింది. తీసుకున్న స్టోరీ అయితే చాలా బావుంది గానీ ఎగ్జిక్యూషన్‌లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బావున్నాయి.
మూవీ ప్రైమ్ అండ్ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. 'ఓం శాంతి శాంతిః' ఈ మూవీ మలయాళం మూవీకి రీమేక్ అని తెలిసిన విషయమే. కానీ గోదావరి నేటివిటీ యాడ్ చేసి ఫ్రెష్‌గా డెలివర్ చేశారు. అయితే స్టోరీ అండ్ ప్లాట్ కాపీ కాబట్టి యాక్టింగ్ విషయానికొస్తే తరుణ్ భాస్కర్ అండ్ ఈషా మధ్య యాక్టింగ్ కాంపిటీషన్ జరిగినట్టు అనిపించింది. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు ఇద్దరు. అయితే మీరు మలయాళం మూవీ చూసుంటే ఒకసారి ట్రై చేయొచ్చు యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ కోసం. బట్ చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఒక న్యూ టైప్ ఆఫ్ స్టోరీ ఇది. అండ్ లైఫ్‌లో ఆడవాళ్ళు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయడం సూపర్‌గా అనిపిస్తుంది. మూవీ 'ఆహా'లో స్ట్రీమ్ అవుతుంది. ట్రై ఇట్ వన్స్. 'మెర్సీ'. 'మెర్సీ' మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. జనరల్‌గా మనం ఏదైనా మిస్టేక్ చేస్తే జడ్జ్ డిసైడ్ చేస్తాడు. మనకి ఏ శిక్ష పడాలి అని. బట్ వాట్ ఇఫ్ ఏఐ డిసైడ్ చేస్తే? అంటే ఎవిడెన్స్, విట్నెసెస్ అన్నీ చెక్ చేసేది ఏఐ అయితే? హ్యూమన్ లైఫ్‌లో ఏఐ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఉంది. ఒక ఏఐ ఎలా డీల్ చేస్తుంది? ఎలా డిసైడ్ చేస్తుంది? ఇవన్నీ చాలా ప్రాక్టికల్‌గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వేలో డిజైన్ చేసి ఈ మూవీ ప్రెజెంట్ చేశారు. ఈ మూవీ ప్లాట్ ఒక పోలీస్ ఆఫీసర్ తన వైఫ్‌ని మర్డర్ చేశాడు అని స్టార్ట్ అవుతుంది. ఏఐ ముందు ఎలా తన నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకున్నాడనేది స్టోరీ. స్టోరీలో హ్యూమన్ ఎమోషన్స్ చాలా వల్నరబుల్‌గా ఉంటాయి. మన జాబ్ వల్ల మన ఫ్యామిలీలో ఏం మిస్ అవుతాం లాంటి కోర్ ఎమోషన్స్‌ని టచ్ చేస్తుంది. ఫైనల్లీ వి ఆల్ మేడ్ మిస్టేక్స్. బట్ వెదర్ వి ఆర్ కరెక్ట్ ఇట్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. అది ఏఐ అయినా గాని. ఈ మూవీలో హీరో పెర్ఫార్మన్స్ టాప్ నాచ్. మూవీలో మోర్ దెన్ 1 ½ అవర్ తన ఫేసే ఉంటుంది. బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియస్‌గా తీశారు మూవీ. డైరెక్షన్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో గూడా అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. 'ది బ్లఫ్' 1800s కరేబియన్ ఐలాండ్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయిన ఈ స్టోరీలో ఒక ఎక్స్ పైరట్ వుమెన్ తన పాస్ట్‌ని వదిలేసి పీస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ తన పాస్ట్ నుండి వచ్చిన డేంజరస్ ఎనిమీస్ వల్ల ఆమె మళ్ళీ సర్వైవల్ కోసం తన ఓల్డ్ స్కిల్స్ యూజ్ చేయాల్సిన సిట్యుయేషన్‌లో పడుతుంది. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయటం, పాస్ట్ సీక్రెట్స్‌ని ఫేస్ చేయడం మరియు డేంజరస్ థ్రెట్స్‌ని ఓవర్‌కమ్ చేయటం ఈ స్టోరీ మెయిన్ కాన్ఫ్లిక్ట్. ప్రియాంక చోప్రా యాక్షన్ ఇరగ్గొట్టేసింది. స్టోరీతో పెద్దగా పని లేదు. యాక్షన్ కావాలనుకునే వాళ్ళు ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. 'ది హౌస్‌మేడ్' స్టోరీ మిల్లీ అనే అమ్మాయి లైఫ్ చుట్టూ తిరుగుతుంది. ఆమె పాస్ట్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లైఫ్ రీస్టార్ట్ చేయాలని ట్రై చేస్తుంది. అప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీ హౌస్‌లో హౌస్‌మేడ్‌గా జాబ్ దొరుకుతుంది. స్టార్టింగ్‌లో ఆ జాబ్ లక్కీగా కనిపిస్తుంది. పెద్ద లగ్జరీ హౌస్, కంఫర్టబుల్ లైఫ్, గుడ్ సాలరీ. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ హౌస్‌లో కొన్ని స్ట్రేంజ్ సిట్యుయేషన్స్ స్టార్ట్ అవుతాయి. హౌస్ ఓనర్ బిహేవియర్‌లో చేంజ్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య టెన్షన్, మెల్లగా సీక్రెట్స్ రివీల్ అవుతూ ఉంటాయి. ఆ సీక్రెట్స్ ఏంటి అనేవి మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఏదో బీభత్సమైన థ్రిల్లర్ అని చెప్పను గానీ, స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ప్రైమ్‌లో తెలుగు ఆడియోతో అవైలబుల్‌గా ఉంది. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ అండ్ అదర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.